ఇతని పేరు రామన్న. మిరపలో ఆకుమచ్చ తెగులును చూసి విచారిస్తున్న ఒక రైతు. ఏమిటి రామన్న దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమన్న, నా మిరప చేనికి ఆకుమచ్చ తెగులు వచ్చింది. ఏ కషాయం పైరు చేయాలో నాకు ఒకసారి చెప్పవా? రామన్న, ఈ ఆకుమచ్చ తెగులుకు నివారణకు పుల్లటి మజ్జిగ కషాయం స్ప్రే చేస్తే నివారించవచ్చు. ఓహో, అలాగా. నాకు కూడా నేర్పించవా సోమన్న ఆ కషాయము? అలాగే నేర్పిస్తున్నా రామన్న. రామన్న, పుల్లటి మజ్జిగ కషాయం తయారు చేయటానికి సామాగ్రి: 6 లీటర్ పుల్లటి మజ్జిగ 3 రోజులు పులై పెట్టాలి. ఈ 100 లీటర్ల నీటిలో ఈ 6 లీటర్ల మజ్జిగను కలపాలి. రామన్న, మజ్జిగ కషాయం దీంతో ఇలా వడబోయాలి. రామన్న, ఈ పుల్లటి మజ్జిగ కషాయాన్ని ఈ విధంగా ప్లేట్ చేయాలి. రామన్న, ఈ పుల్లటి మజ్జిగ కషాయము ఆకుమచ్చ తెగులుకు కాకుండా బూజు తెగులుకు కూడా నివారణ అవుతుంది. ఈ పుల్లటి మజ్జిగ కషాయము అన్ని తెగులుకు ఉపయోగపడుతుంది. అన్న, ఈ పుల్లటి మజ్జిగ తయారు చేసినందుకు మరి నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ పుల్లటి మజ్జిగ తయారు చేసి చూపెట్టినందుకు నీకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఈ సేంద్రియ ఎరువులు పంటలు, రసాయనిక ఎరువులు పంటలు, ఆ పంట పండించే విధానము మనకి పండించిన విధానంలోనే తెలిసిపోతుంది. ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులతో పండించే పంట నాడింగా రుచిగా ఎంతో సంతోషంగా ఉంటుంది. మీకు ధన్యవాదాలు.